లైట్ పంపించారు. అండ్ శ్రేయస్ మీడియా ఈరోజు కే ర్యాంప్ కోసం ఇక్కడ ఒక కే అక్కడ ఒక కే వేశారు, చూశారు కదా. ఇది కే ర్యాంప్లోని కే, అది కనకాలలోని కే, 2 కేలు ఉన్నాయి. ఒకసారి ఉడకబెట్టిన అరటి పండ్లు తీసుకొని రా, ఇక్కడ కిందకి తీసుకొని వెళ్ళి తినిపిద్దాము. స్పెషల్గా కేరళ నుంచి నేను నేంద్రపഴం తీసుకొని వచ్చాను, ఉడకబెట్టిన అరటిపండు, చాలా స్పెషల్. ఇదిగోండి తీసుకోండి. ഇൻഷുറൻസ് ఉంది కదా, തീసుకోండి. താങ്ക് യു. നരേഷ് ഗാരു നേന്ത്രപ്പഴം നിങ്ങൾക്കറിയില്ലേ, പിന്നെ നേന്ത്രപ്പഴം പറഞ്ഞാൽ എന്താണ് പറയണത് ചേട്ടാ, നരേഷ് ചേട്ടാ. വിമല രാമൻ ഒരു പഴം എടുത്തോളൂ, കാമുന ഒരു പഴം എടുത്തോളൂ, പിടിച്ചോളൂ. ఒక క్వశ్చన్ యుక్తి రీసెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్, అందులో ఓమీ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీతో మీరు సినిమా చేశారు లుటుగయే. జస్ట్ వాంట్ టు ఆస్క్ హౌ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఓమీ. Imran Hashmi, Omi. He's an amazing person, very humble. He's a gentleman, and I was starstruck, obviously, on the first day when I was working with him. But yes, it was lovely. Thank you. ఉడకబెట్టిన అరటిపండు ఎలా ఉంది? అంతగా ఉడకలే ఇది. ఇది రాజీవ్ కనకాలకి అస్సలు ఇష్టం లేదు, అందుకనే నేను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడికి తీసుకొచ్చాను మీ అందరికీ. పగ తీర్చుకోవట్లేదని మా మీద పగ తీర్చుకుంటే ఎలా? ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు. అది ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్లో? లేదు, ఇప్పుడు కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి, వనకట్లేదు. పెళ్ళైన తర్వాత వనకట్లేదు. పెళ్ళైన తర్వాత అసలు ఒక్కసారి కూడా మీకు భయం అనేది లేదు? అసలు భయం లేదు పెళ్ళైన తర్వాత. ఐఎమ్ హ్యాపీ. నరేష్ గారు మీకు ఎప్పుడు భయం వేస్తుంది? సుమగారు ఇలాంటి క్వశ్చన్లు అడిగితే భయం వేస్తుంది. నేను భయాలన్నీ దాటి వచ్చిన వీరుణ్ణి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నిసార్లన్నా ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళేవాడిని నేను. ఎస్ సార్, ఇదే స్పిరిట్తో మీరు ఒకసారి మాకు యూత్, నాలాంటి యూత్కి మీరు లవ్ టిప్స్ ఇవ్వాలి. లవ్ టిప్స్. లవ్ అనేది టిప్పు మాత్రమేనమ్మా, అసలు షిప్ తర్వాత మొదలవుతుంది. అలాంటి షిప్పులు ములుగుతుంటాయి, తేలుగుతుంటాయి, దాన్ని దాటి వచ్చినోడే కే ర్యాంప్. అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి, అదే డైలాగ్ అక్కడ మీరు ట్రైలర్ లాంచ్లో చెప్పారు, ఇప్పుడు కూడా ఒక మంచి డైలాగ్ ఏదైనా మా వెయిటింగ్ కదా యూత్, స్టేజ్ మీద చెప్తారా? స్టేజ్ మీద ఓకే, స్టేజ్ మీద కమింగ్ అప్ నరేష్ గారి డైలాగులు కమింగ్ అప్. అలాగే యుక్తి, మీరు మార్కో సినిమా కూడా చేశారు మలయాళంలో, నന്നാయి యాక్ట్ ചെയ്തിട്ടോ, വളരെ നന്നായിട്ടായിരുന്നു എൻ്റെ ഗുരുവായൂരപ്പ. అయితే అట్లా మార్కో లాంటి ఒక మంచి వైలెంట్ పర్ఫార్మెన్స్ మన కిరణ్ గారికి ఎలా ఉంటుందంటారు? I think Kiran is an amazing actor. He's very passionate about his work, and I think he will do a very good violent film if he wants to. Very good action he can do. There's a little bit of action in our film also, but yeah, there's a lot of potential in that zone also. కిరణ్ అబ్బవరం గారు, మీకు దేవుడు వచ్చి వరం ఇస్తాను అంటే మీరు ఏం అడుగుతారు? ఇదిగో మీరందరూ చూపించేంత ప్రేమ ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటాను. ఒక్కసారి కిరణ్ అబ్బవరం గారి గురించి మనం ఏమనుకుంటున్నాము ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. వీడియో ప్లే ప్లీజ్, తొందరగా ప్లే చేయాలి. పీసీఆర్లో ఎవరున్నారు? ఆరే వెళ్ళదోడే. మన ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అది ఆ వాయిస్ ఎవరో కానీ వెరీ బ్యాడ్ వెనకాల. మన ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. కా సినిమాతో అసలు ఆల్ ఇండియా రికార్డ్స్ని పాన్ ఇండియా స్టార్గా కిరణ్, ఎస్ యువర్ ఫిల్మ్ కా వాస్ అ సూపర్ సక్సెస్ఫుల్ మూవీ. వాట్ అ కమ్బ్యాక్ ఫిల్మ్. హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు చేసేటువంటి నెక్స్ట్ సినిమాలకి మీకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము. మా సిస్టర్ ఈరోజు వేరే ప్రీ రిలీజ్, దీపావళి కదా, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అక్కడ పంపించా.
అయితే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ మలయాళం అమ్మాయిని పడేయడానికి మీరు మలయాళం నేర్చుకున్నారు కదా, కొంచెం కొంచెం కొన్ని వర్డ్స్ చెప్తా మలయాళం, తెలుగులో చెప్పండి. అరే మైక్ ఇవ్వండి రా, ఇద్దరికి ఇవ్వండి, నరేష్ గారికి కూడా ఇవ్వండి ఒక మైక్. మన దగ్గర 1/2 డజన్ మైక్లు ఉన్నాయి కదా బేగం బజార్లో కొన్నవి. ఓకే సార్, ఫస్ట్ సంసారికణం. సంసారం బాగా చేయండి, నేను అంతే కదా. కాదు సార్, నరేష్ గారు చెప్పండి. సంసారికణం అర్థమైందండి. అర్థమైంది కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకొక అరటిపండు వస్తుంది మీకు కరెక్ట్గా చెప్తే. సంసారికణమా? సంసారికణం ఒక్కటి చెప్తున్నానమ్మా, అమ్మాయిల్ని పడేయడానికి మలయాళమే మాట్లాడక్కర్లేదు. కొన్ని పట్లు ఉన్నాయి, ఆ పట్లు ఉంటే ఎవరైనా పడేయచ్చు. మీ దగ్గర చాలా పట్లు ఉన్నాయి. మళ్ళీ నేను జనరల్గా కేరాప్ గురించి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ పదం దేశ్యం. దేశ్యం దేశ్యం. సంసారికణం మాట్లాడండి, అది సంసారికణం. మాట్లాడాలి. అవును, విమలారామన్ చెప్తుంది దేశ్యం. దేశ్యం hatred. మీనింగ్ ఆఫ్ దేశ్యం hatred. హేట్రెడ్, anger, కోపమా? కరెక్ట్ anger కదా. వెరీ గుడ్. మేడంకి 2 అరటి పండ్లు ఇవ్వు. ఓకే, నెక్స్ట్ ఓకే ఓకే കുറച്ച് ఓకే. ఇప్పుడు ఫస్ట్ విమలారామన్ గారు స్పీక్. అయ్యో, స్పీక్ అంటే మీరు అడగండి క్వశ్చన్. ఓకే ఓకే, మీ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటో రివీల్ చేసేయండి. అది రివీల్ చేయకూడదు, కానీ చాలా స్మాల్ స్వీట్ సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంది. ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ రాజేష్ గారు and the director Nani garu for giving me this opportunity. ఎందుకంటే నిజంగా నేను చెప్తున్నాను, ఈ టీం చాలా కంఫర్టబుల్. నేను చాలా షార్ట్గా బ్రీఫ్గా షూట్ చేశాను, కానీ ఆ షార్ట్ బ్రీఫ్ టైంలో ఇట్ వాజ్ అ వెరీ కంఫర్టబుల్ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ స్పాట్. అందరూ చాలా బాగా చూశారు. అండ్ ఐ థింక్ కిరణ్ గారు, యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్. And teaser trailer చూసిన తర్వాత I can see the amount of energy, talent అన్నీ ఉంది. And God bless you, keep doing lots of films. I think ఈ film చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. And Yukti as well, you look beautiful in the trailer and I'm sure you've done a great job. చాలా బాగుంది the trailer. And everybody else, cameraman Satish garu, thank you so much. అందరూ చాలా ఫ్రెండ్లీగా చాలా కామ్గా చాలా జాలీగా చేశారు షూటింగ్. సో ఇట్ వాజ్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. రాజేష్ గారు, మీరు చాలా మంచి ప్రొడ్యూసర్ అండి. మీరు ఇంకా పెద్ద ఫిల్మ్స్ చేసి పెద్ద ప్రొడక్షన్స్ చేసి మనం చూడాలి. ఆ ఇండస్ట్రీ నీడ్స్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అందరికీ మీరు లైఫ్ ఇస్తున్నారు, పని ఇస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరూ చూడండి, దివాళీ రిలీజ్. మీకు చాలా ర్యాంపేజ్గా ఉంటుంది. డెఫినెట్గా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ విమలారామన్ గారు. కామ్నా.